2025 శనివారం ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సంఘంలో భాగమైన ఖమ్మం టౌన్ రాడ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం లెనిన్ నగర్ ఐఎఫ్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఎల్ సైదారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. వారికి బిఓసి తరఫున భవన కార్మికుల సంఘం తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇలా కార్మికులపై మోపుతున్న భారీ దౌర్జన్యం ఏంటంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఏంటంటే ఆనాడు కార్మికులు ఎంతో పోరాటం చేసి 8, 16, 17, 18 గంటల పనిని 8 గంటల పని దినానికి సాధించుకున్నారు. ఆ సాధించుకున్న పని దినానికి ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేసి 12 నుంచి 16 గంటలు చేయాలని చెప్పి కుట్ర పొందుతూ ఉంది కార్మికులపై. అదేవిధంగా లేబర్ ఆఫీసులో కూడా మొదట జరిగింది ధర్నా. హైదరాబాద్లో కానీ ఖమ్మంలో కానీ లేబర్ ఆఫీస్ ముందు ఏం జరిగింది? ఇప్పుడు ఉన్న ఈ నిధులు మన సంక్షేమ బోర్డుని గవర్నమెంట్ నడిపిస్తూ ఉంది. ఇప్పుడు దానికి అది కాకుండా మేము ఇట్లా కాదు, మీరు కొంత తినండి, మేము కొంత తిందామని చెప్పి ప్రైవేట్ సంస్థకి ఎల్ఐసి సంస్థకు అప్పచెప్తా ఉంది. ఇప్పటికే మేము గవర్నమెంట్ అడుగుతుంటేనే దరఖాస్తు పెట్టుకున్న సంవత్సరంన్నర కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నారు కార్మికులు. అదేవిధంగా ఎల్ఐసికి అప్పు చెప్తే ఆ కాస్త కూడా రాకుండా వాళ్ళు కొంత కొంత పంచుకొని కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకోటి ఏం జరుగుతుందయ్యా అంటే ఇప్పుడు లేబర్ అడ్డాలు ఉన్నాయి, అడ్డాలపై కార్మికులు లేడీస్ కానీ మగవాళ్ళు కానీ కార్మికులు అడ్డాల మీద బాక్సులు పట్టుకొని వానకి ఎండకి తడుస్తూ నిలబడడం దౌర్భాగ్య పరిస్థితి ఉంది. మన స్వతంత్ర దేశం చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉందని చెప్పి దీన్ని ఆలోచించాలి. కార్మికులు దీన్ని తిప్పి కొట్టడానికి వైకమై కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఉంది మన కార్మికులకి ఏముంది కార్డు, ఆ కార్డు లేబర్ కార్డు ఏం చేస్తూ ఉంది? 59 సంవత్సరాలు దాటితే కార్డు పనిచేయదట. ఎందుకు పనిచేయదు? 59 సంవత్సరాలు దాటి కార్డు ఎందుకు పనిచేసి తీసి పక్కన పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారా అంటే నువ్వు 59 సంవత్సరాల దాకా కార్మికుడు పని చేయలేడు కదా, పని చేసినంత కాలమే నీకు కార్డు పని వస్తుంది. అంటే ఈ గవర్నమెంట్ చేస్తున్న కుట్ర ఏ రకంగా ఉంది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక రైతు కావచ్చు, ఒక దున్నపోతు దున్నినంత కాలమే దాన్ని మేత వేయటం మంచిగా చూస్తున్నట్టుగా మనకు కార్మికులు కాకుండా గవర్నమెంట్ అదే విధంగా చూస్తూ ఉంది. ఈ దున్నపోతుకి మన కార్మికుడికి ఏమాత్రం తేడా కూడా లేదు గవర్నమెంట్ దృష్టిలో. దీన్ని మనం అరికట్టాలని చెప్పి దీని మీద పోరాటం చేయాలని చెప్పి మన హక్కులు మనం కాపాడుకునేందుకు దీన్ని కృషి చేయడానికి కోసం రేపు మన సంక్షేమ బోర్డులో నిధులకు డబ్బులకి కూడా రావడానికి కూడా సంవత్సరాలు గడవడానికి కూడా కారణం ఈ పాలక వర్గం అని చెప్పి వీటిని తిప్పికొట్టడం కోసం ముందు పోరాటాలలో మనమంతా ఏకమై గట్టిగా దర్శనం చేసి గొంతెత్తి ముందు ఆఫీసుల ముందు పోరాడి మన హక్కులు పోరాటం కోసం కాపాడుకోవడం కోసం అందరూ ఐక్యం కావాలని చెప్పి బిఓసి తరపు భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శిగా నా పేరు గూగుల్ పట్ల ఎప్పుడు అందరూ ఏం కావాలని చెప్పి నేను కార్మికులు పిలుపునిస్తా ఉన్నాను.